తెలంగాణలో ఎంపీటీసీ, ఎంపీపీల పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఆలస్యంగా ఎన్నికలు జరిగిన ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ఎంపీపీలు, మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ఎంపీపీ, నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్ ఎంపీపీ, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం ఎంపీపీలు, ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట ఎంపీపీలు మినహాయించి రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. వారి స్థానంలో ప్రత్యేక అధికారుల నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండల పరిషత్ ఎంపీడీఓపై స్థాయి ర్యాంకు అధికారి ప్రత్యేక అధికారిగా కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేశారు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. గురువారం జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్లు, చైర్పర్సన్ల పదవీకాలం ముగియనుంది. వారి స్థానంలో శుక్రవారం నుండి ప్రత్యేక అధికారులుగా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు వ్యవహరిస్తారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడడంతో కలెక్టర్లు ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 58 మంది ఎంపీపీలు, 680 మంది ఎంపీటీసీల పదవీకాలం బుధవారంతో ముగిసింది. నేటి నుండి వారి స్థానంలో ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని 15 మండలాల్లో 178 మంది ఎంపీటీసీలు, పెద్దపల్లి జిల్లాలోని 13 మండలాల్లో 138 మంది ఎంపీటీసీలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండలాల్లో 123 మంది, జగిత్యాల జిల్లాలోని 18 మండలాల్లో 214 మంది ఎంపీటీసీల పదవీకాలం బుధవారంతో ముగిసింది. నేటి నుండి వారు మాజీలుగా కొనసాగుతారు. వారి స్థానంలో ప్రత్యేక అధికారులు పాలన కొనసాగించనున్నారు. పదవీకాలం ముగించుకున్న ఎంపీటీసీలు, ఎంపీపీలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఒకవైపు నిధులు మంజూరు కాక మరోవైపు అభివృద్ధి జరగకపోవడంతో నిస్తేజంలో ఉన్నారు. 15వ పంచవర్ష ప్రణాళిక, 2వ విడత నిధులతో పాటు సాధారణ స్పెషల్ ఫండ్, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు కాకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త మండలాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా మారిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జనరల్ ఫండ్ తో పాటు ప్రత్యేక నిధులు మంజూరు కాకపోవడంతో కనీసం కార్యాలయాలు కూడా నిర్మించుకోలేని దుస్థితి నెలకొంది.